పీ సైడ్ అనుకున్నాం ట్రేడ్, పోతుందా? ఇప్పుడు సి సైడ్ నేను రెడీగా ఉండమన్నా, ఇక్కడ ఇది బ్రేక్ చేస్తుంది లెవెల్ని. ఇది ఇక్కడ నుంచి వెళ్తుందో లేదో తెలీదు, సెకండరీ. కాకపోతే ఇక్కడ వెయిట్ చేయమన్నానా. ఒకరోజు ట్రేడ్ లేకపోతే ఏం కాదు, కానీ లాస్ట్లోకి అయితే వెళ్ళొద్దు. మన జోన్ ఇదేనా ఎగ్జాక్ట్? మన జోన్కి వస్తేనే ట్రేడ్ ప్లాన్ చేయాలి. అది మార్కెట్ అక్కడ ఉంది కదా అని మన ట్రేడ్ ప్లాన్ చేసుకోవద్దు. మార్కెట్ మన లెవెల్కి రావాలి, మనం మార్కెట్ లెవెల్ దగ్గరికి వెళ్ళొద్దు. మన జోన్కి మార్కెట్ రావాలి. ఓకేనా? ఇప్పుడు పిఈ సైడే డైరెక్షన్ ఉంది కదా అని పిఈ సైడ్ మధ్యలో ఎంటర్ కావద్దు. ఓకే, ఇప్పుడు వెళ్తే ఇది ఈ జోన్ వరకు వెళ్ళి బౌన్స్ కావచ్చు. ఇట్లా బౌన్స్ అయిందంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎటు? సిఈ సైడే కదా. ఓకే, అట్లా వ్యూ మీరు అట్లా అట్లా ప్లాన్ చేసుకుంటా ట్రేడ్ చేయండి, గుడ్డిగా చేయకండి. మధ్యలో ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి మళ్ళీ. ఇలా ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్కి టచ్ అయ్యి సపోర్ట్కి టచ్ అయితేనే ట్రేడ్ తీసుకోండి.